లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 91వ దావీదు కీర్తన 13వ వచనంలో రాయబడినట్టుగా, నీవు నాగుపాములను భుజంగములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. థ్యాంక్ యూ జీసస్. పాములు తేళ్లను త్రొక్కెదవు అంటున్నారు. పాములు తేళ్లు తొక్కడం అన్నది లోకానుసారమైంది కాదు. ఈ లోకపు సాతానును దేవుడు సర్ప సంతానమా అని సర్పమాని బోధించాడు. కాబట్టి సాతానుని తొక్కుతావు అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న భుజంగము లాంటి పెద్ద పెద్ద సాతానులను చాలా విపరీతమైనటువంటి అలజడి చేసి నీ మీదకి, నీ కుటుంబాల మీదకి, లేదా నీ యొక్క సంఘం మీదకి వచ్చే ప్రతి వ్యతిరేకత నువ్వు అణగదొక్కేస్తావు. నువ్వు భయపడకు. వాటిని నువ్వు ఈ లోకంలో, ఈ భూమి మీద వాటిని తొక్కి పెడతావు. నీ కాలు కింద ఉంచుతావు. వాటిని లేవకుండా చేస్తావు. నీకు అలజడి అన్యాయం చేయకుండా చేస్తావు అని దేవుడు అంటున్నాడంట. అవును, నిజమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. అలాగే నేను చేసిన కార్యముల కంటే కూడా మీరు గొప్ప కార్యములు చేస్తారు, నేను మీకు ఆ శక్తిని ఇస్తానన్నాడు. దేవుడు ఈ లోకంలో ప్రతి సాతాను అణగదొక్కేవాడు. ఏదైనా రోగకరమైన పీడితమైన సాతాను ఉంటే దాన్ని బంధించేవాడు. అవును, దెయ్యం పట్టిన వారిని ఆయన పిలిచి సాతాన పో అని గద్దించేవాడు అనమాట. అటువంటి పరిస్థితిలో ఆయన ఈ లోకంలో పరిచర్య చేసి వెళ్ళాడు. ఆ వెళ్ళిన దేవుడు అంటున్నాడు మనతోటి అనమాట, ఈ సాతానును నీవు గద్దిస్తావు, నాలాగా నువ్వు గద్దిస్తావు, నాలాగా దాన్ని బంధిస్తావు, నాలాగా ఏ వ్యక్తిని అలజడి చేయకుండా నువ్వు చూస్తావు అని దేవుడు అంటున్నాడు ఈరోజు. కాబట్టి గొప్ప వాగ్దానం కదా. ఈరోజు మనం ఆ రీతిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన దుష్టుణ్ణి మనం బంధించగలగాలి. మన స్వేచ్ఛగా సమాధానంగా ఈ లోకంలో జీవించడానికి కావలసిన సౌకర్యాన్ని మనం పొందుకోవాలన్నమాట. నిజమే. ఈ వాక్యం చదివినప్పుడు ఒక దైవజనుడంట ఒక మంచి గట్టి షూ వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలో పాము వస్తే, ప్రభా నేను దాన్ని తొక్కుతాను, నువ్వు నాగుపాములను భుజంగంతో తొక్కెదవు అన్నావు కదా అంటే, నా కుమారుడా ఆగు అన్నాడంటే దేవుడు. ఎందుకు ప్రభా అంటే, ఈ సంబంధమైన సర్పాలు కాదు, సాతాను సంబంధమైన వాటిని నువ్వు అణగదొక్కాలి. అనేక మందిలో చేరి వారి జీవితాలను, కుటుంబాలను అలజడి చేస్తూ వారి యొక్క బ్రతుకులను నాశనం చేస్తున్న దుష్టుని నువ్వు తొక్కాలి అని నేను అంటున్నాను అన్నాడంటే దేవుడు. అవును, అటువంటివి త్రొక్కి వారి కుటుంబాలకు స్వేచ్ఛ, సమాధాన, సంతోషం ఇవ్వాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటు కృప దేవుడు మనకు వచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చెప్పిన మంచి వాగ్దానం ఈరోజు మేము రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు అటువంటి గొప్ప కృపను, ధన్యతను మాకు దయచేయండి. ఎటువంటి దాని డిస్టర్బెన్స్లు మాకు, మా కుటుంబాలకి ఉండకుండా మేము వాటిని బంధించగలగాలి, తొక్కగలగాలి. అటు కృప మాకు దయచేసినందుకే వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలాగే ఈరోజు ఎంతమంది అయితే ప్రభాయసే దేవుని మహిమపరుస్తూ తండ్రి ప్రభాయసే తన జీవితంలో తండ్రి ఉన్న అనారోగ్యం, అస్వస్థత, అలజడులు, ఆటంకాలు తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొట్టివేసి దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.